ఫ్రెండ్స్, ఈరోజు నేను నా అల్మారా ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నా. సో అంతా అన్ఈవెన్గా ఉన్నాయి. సో ఒక్కొక్కటి తీస్తున్నాను ఇప్పుడే అన్నీ. చూడండి, నేను సెట్ చేస్తాను. ఇక్కడ కొన్ని పెట్టేశాను ఆల్రెడీ, ఇక్కడ అన్నీ పెట్టేశాను. సో బెడ్ మీద కూడా ఉన్నాయి. సో అన్నీ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నా. సరే చూద్దాం ఎలా చేస్తాను. నేను ఎప్పుడు ఇట్లా పేపర్స్ వేస్తే అన్ని బట్టలన్నీ తీసినప్పుడు ఇలా జరిగిపోతూ ఉంటాయి. సో ఈసారి నేను ఇంకో షీట్ తీసుకొచ్చాను. ఈ షీట్ వేయాలనుకుంటున్నాను. ఇది ఇలా రోల్ లాగా దొరుకుతుంది మీకు మొత్తం ఇది. సో ఇది రోల్ లాగా దొరికినా కూడా మొత్తం ఇలా వేసేసుకోవచ్చు అనమాట. ఈ పేపర్స్ తీసేసి ఈ షీట్ వేసేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇదే ట్రై చేస్తాను అనుకుంటున్నా. పేపర్స్ తీసేసి ఇది వేస్తాను. చూడండి లెంత్ ఎంత కరెక్ట్గా వచ్చిందో, విత్ చూడండి. ఇది కొంచెం ఫోల్డ్ అయిపోయింది కాబట్టి ఇలా ఉంది. దీని మీద నేను పెట్టేస్తే శారీస్ అవి పెట్టేస్తున్నానంటే ఫుల్ మళ్ళీ స్ట్రైట్గా అయిపోతుంది. చూడు కరెక్ట్గా వచ్చింది. మీకు మళ్ళీ ఎక్స్ట్రా కటింగ్ ఏం లేకుండా కరెక్ట్ ఎడ్జ్ వరకు వచ్చింది లాస్ట్ నుంచి. సో ఈ టైప్ తీసుకోవచ్చు. కావాలంటే నేను ఇంకొక టైప్ కూడా చూపిస్తాను. చూడండి, ఇలాంటి రోల్స్ కూడా దొరుకుతాయి మనకి. ఇందులో చాలా కలర్స్ దొరుకుతాయి మనకి. లైట్ ఎల్లో, ఇది రెడ్, ఇంకా బ్లూ కూడా చాలా బాగుంది. ఇది కొంచెం ఈ హోల్స్ ఉంది, కొంచెం పెద్దగా ఉంది. ఇది ఇంకొక ట్రాన్స్పరెంట్, అది కొంచెం లైట్ ఉంది. నేను అది కూడా, ఇది చూసారా, ఇది ఇంకొక టైప్ ఫుల్ దగ్గరగా ఉంది. అది పెద్ద హోల్స్ ఉంది. ఇది ఈ టైప్ అనమాట. ఇలాంటివి మీకు చాలా వెరైటీస్ ఆన్లైన్లో కూడా ఉంది, అమెజాన్లో కూడా ఉన్నాయి. మీరు తీసుకోవచ్చు. మన షెల్ఫ్స్ అన్నిటికీ ఇది ఇలాంటివి వేసుకోవచ్చు. చూడండి, మన పూజా రూమ్లో కూడా ఇదే టైపు నేను రోల్స్ తీసేసుకొని మొత్తం ఉన్న షెల్ఫ్స్కి పూజా రూమ్లో కూడా వేసుకున్నాను. నీట్గా ఉంది. ఇదేం మీకు వేడికి మెల్ట్ అయ్యేది కాదు. ప్లస్ మనం దీపం పెడితే ఏమన్నా అంటుకుంటుందేమో అన్న భయం కూడా లేదు దీనికి. పేపర్ టైప్ కాదు ఇది. ఇది సంథింగ్ దీనిలాగా ఉంది. చూడండి, నేను ఇప్పుడు ఒక్కొక్క శారీ హ్యాంగర్స్కి పెడుతున్నాను. చూడండి, ఇలా నేను హ్యాంగర్స్కి అన్నీ అరేంజ్ చేస్తున్నాను 1 by 1. చూడండి, ఒక్కొక్కటి ఆర్గనైజ్ అవుతూనే ఉంది. అన్నీ పెడుతున్నాను నేను లైన్గా 1 by 1 పెడుతున్నా. ఇంకా ఇలా పెడుతూనే ఉన్నానండి. అన్ని కలర్స్ ఉన్నాయి, పెడుతున్నా. ఓకే, చూడండి ఫుల్ అరేంజ్ అయినాయి. పైన హ్యాంగర్స్కి శారీస్ అయితే అరేంజ్ అయిపోయింది. ఇంకా కింద నెక్స్ట్ సెక్షన్ ఉంది, అది అరేంజ్ చేయాలి. అది అరేంజ్ చేస్తా, మళ్ళీ చూపిస్తా. అండ్ ఇదంతా అరేంజ్ అయిపోయింది హ్యాంగర్స్ తోటి శారీస్ అన్నీ మంచిగా. సో దాని కింద స్పేస్ ఉంది కదా, అక్కడే దాని కలర్స్ కావాల్సిన పెట్టికోట్స్ అన్నీ అక్కడే పెట్టేశాను. మొత్తం డ్రెస్వి అక్కడే, దాని కిందనే స్పేస్ ఉంది. ఇది ఒకటే షెల్ఫ్, సో దాని కిందనే స్పేస్ ఉంది కాబట్టి అక్కడ పెట్టేశాను. ఓకే, చూడండి, ఇక్కడ నా పట్టు శారీస్ అన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నాయి. పైన షెల్ఫ్లో అన్నీ రెగ్యులర్ డైలీ యూస్కి పెట్టేసుకున్నాను. ఇంకా అరేంజ్ అవుతుంది. చూడండి, ఇలా అరేంజ్ అయిపోయాయి. నేను అన్నీ అరేంజ్ చేసేసాను. సో కింద కూడా పట్టు శారీస్ అవన్నీ పెట్టేశాను. ఇలా ఫినిష్ చేశాను. బాగుంది అనుకుంటాను.